మానవత్వంలో పవన్ కళ్యాణ్ గారు దేవుడంతే. కోట్ల రూపాయలని సింపుల్గా సహాయం చేస్తాడు. ఎందుకంటే పైసకు విలువిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, కేవలం ప్రజలకు విలువిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల మాట నిలబెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హలో, నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి మానవత్వంలో పవన్ కళ్యాణ్ గారు దేవుడంతే. ఎందుకంటే ఈ వీడియో పూర్తి వస్తే మీకే అర్థమైపోద్ది. చలో టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ కామెంట్ని అయితే తెలియజేయండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మానవత్వంలో పవన్ కళ్యాణ్ గారు దేవుడంతే. పవన్ కళ్యాణ్ గారు లాగా సహాయం చేసే, పవన్ కళ్యాణ్ గారు లాగా మానవత్వాన్ని చూపే, పవన్ కళ్యాణ్ గారు లాగా అండగా నిలబడి ఒక్క నాయకుడిని చూపించినా సరే జీవితాంతం నేనైతే వాళ్ళకి సెల్యూట్ చేస్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 42 మంది అనాథ పిల్లలకి గత నెలలో ఒక మాట ఇచ్చిండు. నాకొచ్చే సాలరీ నుంచి నేను రాజకీయంగా అధికారంలో ఉన్నన్ని రోజులు నెలకు 5,000 రూపాయల చొప్పున ఈ 42 మంది అనాథ పిల్లలని ఆదుకుంటాను, అండగా ఉంటాను. నేరుగా వాళ్ళ వద్దకి వెళ్ళి మరి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తాని మాటల్లో చెప్పిండు. నేడు ఆ మాటల్ని నిజం చేసిండు. నేరుగా జనసేన నాయకులు ఆ 42 మంది అనాథ పిల్లల ఇంటికి వెళ్ళి మరి వారికి సహాయం చేసిండు. పవన్ కళ్యాణ్ అంటే మాటలు చెప్పే నాయకుడు కాదు, మాట మీద నిలబడే నాయకుడని మరొక్కసారి రుజువైంది. మానవత్వంలో పవన్ కళ్యాణ్ గారిని మించినోళ్ళు లేరు అని అనాథ పిల్లలకి ఏదైతే సహాయం చేసిండో, అమ్మా నాన్న లేని పిల్లలు వాళ్ళు, అలాంటి పిల్లలకు సహాయం చేయాలంటే ఎంత మానవత్వం ఉండాలో ఒక్కసారి ఆలోచన ఏది. ఎందుకంటే ఆయనకు సినిమాలు తప్ప ఎలాంటి బిజినెస్ లేవు. ఆ సినిమాలు కూడా సరిగా రిలీజ్ అవ్వట్లేదు టైంకి. ఆయన సినిమాకు వచ్చిన రెమ్యునేషన్ కూడా తిరిగి ఇచ్చేసే వ్యక్తి. మొన్ననే హరిహర వీరమలకు సంబంధించి 11 కోట్ల పైన రూపాయలని తిరిగి ఇచ్చేసిండు. అలాంటి వ్యక్తి సహాయం చేయడానికి ఎప్పుడూ నేనున్నా అని చెప్పేసి ఆయనకు వచ్చే సాలరీ నుంచి కూడా ఆ డబ్బుల్ని అనాథ పిల్లలకనో లేకపోతే ఎవరికైనా సహాయం చేయడానికనో, ఏదైనా విపత్తు వచ్చినప్పుడనో ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకే పెడతాడు. ప్రజల నుంచి వచ్చిన సొమ్ముని సాలరీ అంటే సొంతంగా మనకు కష్టపడడు కాబట్టి ఆయనకు వస్తుంది. దాన్ని కుటుంబానికో లేకపోతే ఇంకేదానికో ఉపయోగించుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ వచ్చిన సాలరీని కూడా ఇలా ప్రజలకే ఖర్చు పెడుతుందంటే ఇంతకు మించిన నాయకుడు ఎవరైనా ఉంటారా? ఆయన ఓడిపోయినప్పుడు ప్రజలకు అండగా నిలబడ్డాడు, గెలిచినప్పుడు ప్రజలకు అండగా ఉంటుడు. ఇది ఖచ్చితంగా ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే ఆ రోజున కౌలు రైతుల కోసం కుటుంబానికి 1,00,000 చొప్పున దాదాపు 300 మంది కౌలు రైతులకు ఆయన అండగా నిలబడ్డాడు. అప్పుల బాధతో చచ్చిపోతే ఎవరు పట్టించుకోకుంటే ప్రభుత్వాలు కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేనున్నాను, మీకు అండగా ఉన్నానని చెప్పేసి ఆ 1,00,000 రూపాయల చొప్పున ఎంతో కొంత సహాయం చేసి ఆ కుటుంబాలకు ఒక భరోసా నింపిన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వరదలు వస్తే 6 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కోట్ల రూపాయలని సింపుల్గా సహాయం చేస్తాడు. ఎందుకంటే పైసకు విలువిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, కేవలం ప్రజలకు విలువిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల మాట నిలబెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తప్ప, స్వార్థం లేని నిజాయితీ కలిగిన నాయకుడే పవన్ కళ్యాణ్ గారు తప్ప, స్వార్థంతో అధికారం ఉంది కదా అని 4 డబ్బులు ఎన్నికేసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ముమ్మాటికి కాదు. ఇది ప్రజలు గ్రహించాలి. ఇండియన్ సైనిక్ బోర్డుకు సహాయం చేసిండు, కరోనా వస్తే సహాయం చేసిండు, హైదరాబాద్కు వరదలు వస్తే సహాయం చేసిండు. ఎవ్వరు ఎక్కడ అన్నా ఆపద అంటే నేనున్నా అంటూ ముందుకొచ్చి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అవునన్నా కాదన్నా ఏ రకంగా మీరు చూసినా కూడా మానవత్వంలో పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళనే ఒక మంచిగా ఆలోచించే వ్యక్తులకి మానవత్వంలో పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళగానే కనిపిస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చని వాళ్ళకి ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు నచ్చడు. ఎందుకంటే ఆ 42 మంది పిల్లలకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి విలువేందని. ఆ 42 మందిని సాధు
బాదుతున్న వ్యక్తులకి వాళ్ళ పక్కన ఉండే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఏం సహాయం చేసిండు, ఆ సహాయానికి వెలకట్టలేని విలువ ఎట్లుంటుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప మాటలు చెప్పే వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. అది ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే దాన్ని విమర్శించే వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. కానీ ఆ విమర్శించే వాడి వల్ల నయా పైసా ప్రయోజనం ఉండదు, నయా పైసా ప్రజలకు ఉపయోగం ఉండదు. అది గ్రహించాలి. పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తే ఆ మాటకు ఉండే విలువే వేరు. ఆయన మాట చెప్పిండంటే ఆ మాట మీద నిలబడతాడు. ఆ 42 మంది పిల్లలకు చేసిన విలువైన సహాయమే దానికి ఒక గొప్ప ఉదాహరణ. ఎవడైనా ఎక్కువ మాట్లాడి విమర్శలు వేస్తే ఆ 42 మంది పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడితే ఆ పిల్లలే వాళ్ళకి సమాధానం చెప్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్. కోట్ల సంపదను అలవోక జనాలకి దానం చేసే గొప్ప క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారి సొంతం. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మానవత్వంలో దేవుడు. అందుకే ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమై ఉంటుంది. అర్థం కాని వాళ్ళంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం ఉన్న వాళ్ళకే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచితనంతో చూస్తే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అందరికీ స్పష్టంగా కనబడుతుంది. వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియజేయండి. మీ కామెంట్ మాత్రం కింద తెలియజేయండి. మీ కామెంట్ నాకు చాలా విలువైనది. అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి వీడియోని 10 మందికి తెలియజేయండి. జై హింద్.